డు నాట్ స్టీల్, బీ జనరస్. దొంగిలకు ఇతరులకు ఇచ్చే వాళ్ళగా ఉండు అని దేవుడు చెప్తున్నాడు. ఎలా ఉండాలంట మనం? చెప్పండి, ఇప్పుడు ఎవరెవరి దగ్గర దొంగిలిస్తాం మనం? డు నాట్ స్టీల్ బట్ బీ ఎ గివర్. ఎవరెవరి దగ్గర దొంగిలిస్తాం? మీరే చెప్పండి. ఎవరి దగ్గర దొంగిలిస్తాం? దేవుడి దగ్గర దొంగిలిస్తాం. దేవుడి దగ్గర ఎట్లా దొంగిలిస్తాం? దశమ భాగాలు ఇవ్వకుండా, కానుకలు ఇవ్వకుండా, మొక్కుబడులు ఇవ్వకుండా. చాలామంది వేరే వాళ్ళ టాలెంట్ని కూడా దొంగిలిస్తున్నారు. ఒకళ్ళు ఒక పని చేస్తే నేనే చేశానని చెప్పుకొని తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజులో. దేవుడు తీర్పు తీరుస్తాడు, జాగ్రత్తగా ఉండాలి. యూ షుడ్ బి కేర్ఫుల్, డోంట్ స్టీల్ అదర్స్ టాలెంట్. ఒకళ్ళు చేస్తే నేనే చేశానని చెప్పుకొని తిరిగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒకళ్ళు పని చేస్తే నేనే పని చేశానని చూపించుకునే వాళ్ళు ఉన్నారు. అది కూడా దొంగిలించడమే. మీరు డబ్బులు దొంగిలించడం అనుకుంటున్నారేమో. దేవుడి దగ్గర దేవుడికి ఇవ్వడం దొంగిలిస్తాను. దేవుడికి ఇచ్చే టైం దొంగిలించుకో. యూ షుడ్ నాట్ స్టీల్ గాడ్స్ టైం. చర్చ్కి వచ్చే టైం దొంగిలించకూడదు. నువ్వు ప్రార్థన చేసే టైంని దొంగిలించకూడదు. ఆరాధన చేసే టైంని దొంగిలించు. ఇప్పుడు కొంతమంది 11 గంటలకు వచ్చారు. అప్పుడు వాళ్ళు ఎంత టైం దొంగిలించారు చెప్పండి మీరే? 1.5 గంట టైం, 2 గంటలు టైం దొంగిలించారు. అప్పుడు వాళ్ళందరూ దొంగలే కదా చెప్పండి? దొంగలేనా? అది. సో కాబట్టి టైం దొంగిలించకూడదు దేవుడి దగ్గర. వి షుడ్ నాట్ స్టీల్ గాడ్స్ టైం, గాడ్స్ ప్రెసెన్స్. అదేవిధంగా దేవుడికి ఇచ్చే వాటి విషయంలో దొంగిలించకూడదు. ఇతరులు చేసే పనిని నేనే చేశానని చెప్పి దొంగిలించకూడదు. ఇతరులది నీదని చెప్పుకోకూడదు. హల్లెలూయా. నేను ఎన్నోసార్లు చెప్పా మన చర్చిలో, కొంతమందికి జీవితాలలో ఆశీర్వాదాలు ఎందుకు రావట్లేదని అంటే, వేరే వాళ్ళ వస్తువులు, వేరే వాళ్ళ విషయాలు, వేరే వాళ్ళ డబ్బులు మీరు పెట్టుకోవడం వల్ల రావట్లేదని చెప్పానా లేదా? ఇతరులకు సంబంధించిన వస్తువులు, వేరే వాళ్ళ మనకి కానివి ఏ ఉన్నా కానీ అవి శాపమే. అవి మన ఇంట్లో ఉన్నట్లయితే మనం దొంగిలించినట్లు మనకి ఆశీర్వాదం రాదు. ఇశ్రాయేలు ప్రజలు ఒక యుద్ధంలో ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారంటే వాళ్ళది కాని వస్తువు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు కాబట్టి. ఇఫ్ యు కీప్ అదర్స్ థింగ్స్ విత్ యూ, యూ విల్ ఫెయిల్ ఇన్ ద వార్, యూ విల్ ఫెయిల్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఓడిపోతావు, నీకు ఆశీర్వాదం రాదు. వేరే వాళ్ళకి సంబంధించినవి ఏవైనా కానీ, వేరే వాళ్ళ వస్తువులైనా, వేరే వాళ్ళ టాలెంట్లైనా, వేరే వాళ్ళు చేసినవైనా కానీ. పరిశుద్ధమైన జీవితం చేయాలంటే ఏం చేయకూడదు? దొంగిలించకూడదు. కానీ ఇచ్చేవాడిగా ఉన్నావు. యూ షుడ్ బి ఎ గివర్. గాడ్ బ్లెస్సెస్ అస్ టు బ్లెస్ అదర్స్. మనం ఎందుకు ఆశీర్వదిస్తాడు అంటే ఇతరులకి ఇవ్వడానికి ఆశీర్వదిస్తాడు. నువ్వు ఇతరులకు ఇచ్చేవాడిగా ఉండని దేవుడు చెప్తా ఉన్నాడు. ఏం చేయాలంటే మనము ఇతరులకు ఇచ్చేవాళ్ళగా ఉండాలి, సేవకు ఇచ్చేవాడిగా ఉండాలి. పరిచయం, పాస్టర్ గారు మీరు పలానా చోటికి పరిచయం చేస్తున్నారా, ఏమైనా అవసరం ఉందా, ఇదిగోండి, ఇచ్చేవాళ్ళగా ఉండాలి.